ఆడుదామ ఆంధ్ర ముగింపు వేడుకలకు విశాఖ వేదికను సిద్ధం చేస్తున్నారు అధికారులు. 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతున్న క్రీడలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 13న ఆడుదాం ఆంధ్ర క్రీడలు విశాఖలో ముగియనున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖపట్నం నుంచి నాయుడు. కార్తిక్, ఆడుదాం ఆంధ్ర క్రీడలు తుది దశకు చేరుకున్నాయి. రేపు విశాఖపట్నంలో ఈ వేడుకలు ఈ క్రీడలు ముగినున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఉన్నాము. మొత్తం విశాఖ వేదికగా రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయి. 4 రోజుల క్రితం మంత్రి రోజా ఈ క్రీడలను ప్రారంభించారు. మొత్తంగా 5 రోజుల పాటు ఈ క్రీడలు విశాఖలో జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లన్నింటిలో కూడా పూర్తి చేసి క్రీడాకారులకి కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించేందుకు, మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికి తీసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఈ క్రీడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నవంబర్ 26వ తేదీన గుంటూరు జిల్లా నల్లపాడులో ఈ క్రీడలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. రేపు ముగిసే ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్రం 6 గంటలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ ముగింపు వేడుకల్లో పాల్గొని కాసేపు ఫైనల్ క్రికెట్ మ్యాచ్ను సీఎం తిలకించనున్నారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేయనున్నారు. అనంతరము ప్రజలను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. అయితే ఈ క్రీడలు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఏ విధంగా జరుగుతున్నాయి, ఎన్ని విభాగాల్లో జరుగుతున్నాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి డిఎస్డిఓ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇటువంటి క్రీడలను పెట్టడం వల్ల ముఖ్యంగా యువతలో ఉన్న ప్రతిభ ఏ విధంగా బయటపడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేసిన ఈ ప్రయత్నాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? సాక్షి టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న ఈ ఆడదా ఆంధ్ర ప్రోగ్రాంని వారే స్వయంగా డిజైన్ చేసి చక్కగా 5 డిసిప్లిన్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ ఈ వివిధ క్రీడల్లో ఎప్పుడు గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆర్గనైజేషన్ చేస్తున్నారండి. ఈ క్రీడలు కూడా 5 స్టేజెస్లో, అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్, కాన్స్టిట్యున్సీ జిల్లా స్థాయి నుంచి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నం వేదిక నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో గతంలో మేము దాదాపు 30 ఇయర్స్ నాకు సర్వీస్ అండి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్గనైజేషను ఒక నేషనల్ గేమ్స్ తరహాలో నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా గౌరవ సీఎం గారి ఆదేశాలతో మేమందరం కూడా పూనుకుని అహర్నిశలు శ్రమించి రాష్ట్ర స్థాయి పోటీలు ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చాము. ఈరోజు కబడ్డీలో సెమీఫైనల్ మ్యాచ్ ఇప్పుడు జరుగుతుంది. అందరూ కూడా వీక్షిస్తున్నారు, లైవ్లో కూడా వస్తుంది. చాలా టఫ్ మ్యాచ్. అనకాపల్లి మరియు ప్రకాశం జిల్లా ఉమెన్ మ్యాచ్ ఆ 2 కూడా ఈక్వల్ అయింది స్కోరు. ఈ విధంగా గ్రామీణ క్రీడలని ప్రోత్సహిస్తూ ప్రత్యేకించి ఒక విలేజ్ లెవెల్ టీముల్ని ఈ జిల్లా రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గెలుపొందిన వారికి టాలెంట్ హంట్ అనేది కూడా ఒకటి ఉంది. బెస్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు, ఫ్రాంచైజీస్ వస్తున్నారు. మా ఎండీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఫ్రాంచైజీని కానీ అదేవిధంగా అసోసియేషన్ మెంబర్స్ని పిలిపించి బెస్ట్ టీములు సెలెక్ట్ చేసి క్యాష్ ప్రైజ్ కూడా 5 లక్షల రూపాయలు గెలిపొందిన వారికి ఇస్తున్నారు. ఇది ఎన్నడూ గతంలో చూడని ప్రతిష్టాత్మక టోర్నమెంటు. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గౌరవ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ ఏ విధంగా బయటపడుతుంది ఇటువంటి మ్యాచ్లు నిర్వహించడం? ఇలా చేయటం వల్ల అన్ని లెవెల్లో కూడా, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అన్ని లెవెల్లో కూడా ఈ ప్రోగ్రాం చేయటం వల్ల వాళ్ళు చక్కగా ఆడుతున్న క్రీడల్ని ఆల్రెడీ ఒక సెలక్షన్ కమిటీని మేము నియమించడం జరిగింది. గౌరవ ఎండీ గారు ప్రతి స్థాయిలో కూడా ఎవరు సెలెక్ట్ అవుతున్నారు, అదేవిధంగా ప్రతిదీ కూడా ఆన్లైన్లో రికార్డ్ చేయడం వల్ల క్రీడాకారుడు మనకు తెలుసు. ప్రో కబడ్డీ చూస్తున్నాం, అదే క్రికెట్ కూడా చూస్తున్నాం. ఏ బౌలర్ ఎన్ని వికెట్స్ తీశాడు, అదేవిధంగా బ్యాట్స్మెన్ ఎన్ని రన్స్ తీశాడు, అదేవిధంగా కబడ్డీలో కూడా ప్రతి వ్యక్తి క్రీడలు కూడా అదేవిధంగా రైడర్ అయితే ఎన్ని రైడ్ పాయింట్లు తీస్తున్నాడు, డిఫెండర్ అయితే ఎన్ని డిఫెన్స్ పాయింట్స్ తీస్తున్నారు అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి. ఇక్కడ మనతో కొంతమంది క్రీడాకారులు ఉన్నారు. చెప్పండి, పోటీలు ఏ విధంగా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి. ఏ ఊరు నుండి వచ్చారు మీరు? ప్రకాశం. మ్యాచ్ ఏ విధంగా జరిగింది? బాగా జరిగింది. మీరు ఏ టీంతో ఆడారు? అనకాపల్లితో ఇప్పుడు ఆడుతున్నా. ఇప్పుడు ఆడుతున్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారా మీకు? చేశారు.
చెప్పండి అమ్మ, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా మేము జరుగుతుంది? ప్రకాశం జిల్లా నుంచి వచ్చాం సార్. మా ఊరు పాకల, నా పేరు మల్లీశ్వరి. మాకు అవైలబుల్స్ అన్ని రూమ్స్ అన్ని ఇచ్చారు సార్. మేము ఇప్పుడు మ్యాచ్ కూడా అనకాపల్లితో ఆడబోతున్నాం. మ్యాచ్ టై అయింది. వాళ్ళ మీద మేము ప్లేస్ కొట్టాలనుకుంటున్నాం. మాకు ఇంతకన్నా క్రీడాకారులకి ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పించి మాకు ఎక్కువ చెప్పండి, ఇంకా ఎక్కడ ఎటువంటి క్రీడలు జరుగుతున్నాయి, ఏ విధంగా? ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, అంతే సార్. అన్ని సౌకర్యాలు కల్పించారా? అన్నీ బాగానే ఉంది సార్. ఫుడ్ అంతా బాగానే ఉంది. కార్తీక్, ఇక్కడ మనం చూడవచ్చు క్రీడాకారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ అధికారులు కల్పించారని చెప్తున్నారు. మొత్తం ఇప్పుడు ప్రకాశం జిల్లాకి అనకాపల్లికి మధ్య ఒక కబడ్డీ మ్యాచ్ జరిగింది. ఇది టై అయింది. అయితే పోటీలు కూడా రసవత్తరంగా జరుగుతున్నాయి. చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు అలాగే క్రీడా అభిమానులు కూడా తరలివస్తున్నారు. ఇటువంటి క్రీడలు నిర్వహించడం వల్ల క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బయటపడుతుందనే అభిప్రాయాన్ని కూడా వీరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 5 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, షటిల్, క్రికెట్ మొత్తం 5 ఈవెంట్లలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు అన్నీ కూడా విశాఖ వేదికగా రాష్ట్ర స్థాయి పోటీలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తం 5 ప్రదేశాల్లో ఈ పోటీలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి. ఇక ఆంధ్ర యూనివర్సిటీతో పాటు మరికొన్ని ప్రదేశాల్లో కూడా ఈ పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక్, రైట్ నాయుడు.